హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ధనలక్ష్మి. అండ్ ఈరోజు సంక్రాంతి గదా! అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ నాది అయితే సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ అయితే పోయింది. ఈ ఛానల్ అయినా గ్రోత్ కావాలని చెప్పేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయితే పెట్టేసిన. అండ్ ఈరోజు సంక్రాంతి అండ్ మా ఆడబిడ్డను మేమైతే మా అత్తమ్మల ఇంటికైతే వచ్చేసినాం. యాక్చువల్‌గా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడకైతే ఉండాలి గానీ మా అత్తమ్మ అయితే నిద్రకి తీసుకొచ్చింది. ఇక్కడనే పండగ అయితే అందరం కలిసి అయితే జరుపుకుంటానం. అండ్ యూట్యూబ్‌లో అయితే ఒక ముగ్గు చూసింది మా ఆడబిడ్డ కానీ ఏం బాలేవు అన్నీ ఓల్డ్‌గా ఉన్నాయని చెప్పేసి ఓన్‌గా అయితే ఒక డిజైన్ అయితే ఏసింది. కలర్‌లో అయితే ఏసినాం. ఒక మల్టీ కలర్స్ అయితే ముగ్గయితే బాగుంది. అండ్ ఈ సంక్రాంతి రోజు మేమైతే బోనాలైతే చేసుకుంటున్నాం. సంక్రాంతి బోనాలు. అండ్ నార్మల్‌గా ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళైతే ఇంటికి గూడా సున్నం ఏస్తారు. మేమైతే సెకండ్ టైమ్. ఫస్ట్ టైమ్ అయితే పోయినసారే ఏసినాం. సున్నమైతే ఏస్తుంది దేవుని దగ్గరైతే. బోనాలు వేసినప్పుడైతే నార్మల్‌గా ఇంట్లోళ్ళందరూ ఫాస్టింగ్ ఉండాలి గర్ల్స్ అయితే. పోయినసారి అయితే నేను, మా అత్తమ్మ, మా ఆడబిడ్డ అయితే ఉన్నాం. కానీ ఈసారి అయితే నేను లేను. అండ్ బాబుకైతే ఫీడింగ్ ఇయ్యాలని చెప్పేసి అంతసేపు ఆకలికైతే నేను ఉండలే అని చెప్పేసి. అండ్ మా ఆడబిడ్డ అయితే మంచిగా సున్నం అయితే ఏసింది దేవుని దగ్గర అయితే. దేవుని పటాలైతే మంచిగా క్లీన్‌గా నీట్‌గా కడిగి బొట్లు అయితే పెట్టింది. దీపారాధన కూడా చేసింది. అండ్ తర్వాత బోనాలు కుండలు ఉంటాయి కదా! దానికి కూడా మంచిగా కుదిర్చింది బొట్లు పెట్టి. అండ్ పోయినసారి అయితే మేమైతే నార్మల్‌గా బొట్లు ఇట్లా రౌండ్‌గా చుక్కలు చుక్కలు పెట్టినాం. అట్లా పెట్టిద్దట నిలువు ఇట్లా పెట్టాలంట. ఈసారి అయితే కరెక్ట్‌గా పెట్టినాం. అండ్ దీపారాధన అయితే చేయడం అయిపోయింది. నా బిడ్డ నా కోడలైతే ఒకటే డ్రెస్ ఏసుకున్నారు. వీళ్ళిద్దరిని చూత్తాంటే జాతిరత్నాల నార్మల్‌గా ఫోజులు పెడతారు చూసినావా అట్లున్నారు ఇద్దరైతే. అండ్ మా పిన్ని బిడ్డలు వీళ్ళైతే బంతి పూలు కూర్చుతున్నారు. తోరణాలు గుమ్మాలకు కడదామని చెప్పేసి. అండ్ నార్మల్‌గా అయితే ఒక 5 రకాలైతే వంటలు చేయాలి. మా ఆడబిడ్డ కూరగాయలైతే కట్ చేస్తుంది. వంకాయ, ఆలుగడ్డ, చిక్కుడుకాయ పప్పు, సొరకాయ పప్పు, చారు కూడా పచ్చింతకాయలతోనైతే చారు చేయాలి. అండ్ బోనం అయితే వండుతుంది. పసుపన్నం ఒకటైతే బోనం, ఇంకోటైతే బెల్లన్నం ఇంకోటి. ఇప్పుడైతే బెల్లన్నం అదైతే చేస్తుంది. పక్కనేమో మా ఆడబిడ్డ అయితే వంకాయ అయితే కర్రీ చేస్తుంది. ఎప్పుడో మార్నింగ్ లేచిండ్రు. పనులైతే స్టార్ట్ పెట్టింది కానీ ఈవినింగ్ అయింది. 5 అయింది పనులన్నీ చేసేసరికి. నేనేమైనా పని చేద్దామని చెప్పేసి స్టార్ట్ పెడితే మా బాబాయ్ అయితే ఏడుస్తాండ్రు. ఇట్లనే అనిపిస్తది ఒక్కొక్కటి టైంలో బెనిఫిట్ అని. కానీ ఒక్కొక్క టైంలో అయితే బెనిఫిట్ కాదని పిల్లలు ఏడ్చేటప్పుడు. వంటలైతే అయిపోయినాయి. 5 రకాల వంటలైతే చేసిండ్రు. అండ్ దేవునికి కూడా సపరేట్‌గా అన్ని రకాల ఒక వంట అయితే చేస్తారు. 5 రకాలయి అయితే. అండ్ చుట్టాలనైతే పిలిచినాం భోజనానికైతే. సాయంత్రం అయితే దీపారాధన చేసింది. బంతిపూలు కట్టింది బోనానికైతే. 5 బండ్లయితే పెట్టేసిండ్రు. దేవుని ముందటైతే మేమే తినాలి. సాయంత్రం అయితే చుట్టాలందరినీ పిలిచినాం. భోజనాలైతే చేసిండ్రు. మేము కూడా అయితే తిన్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.